అరే మాయా బీచ్ కి వచ్చేసారా చూడరా. అందరూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారా. బీచ్ లో మామూలుగా ఉండదు మరి, ఎంజాయ్ చేద్దామంటే ఈతరాదు. ఇప్పుడైతే యాడాడ దగ్గరలో ఉన్న లైట్ హౌస్ దగ్గర ఉన్నాము. చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్రజెంట్ యాడాడ బీచ్కి వెళ్తున్నాము. ఈ యాడాడ బీచ్ ఏంటంటే ఫుల్ ట్రిక్కింగ్ అండ్ అడ్వెంచర్తో కూడిన బీచ్ ఏదైనా అంటే ఒక యాడాడ బీచ్ చెప్పొచ్చు. వైజాగ్ నుంచి అయితే మనకి సింధియా బస్సులు ఉంటాయి, అలాగే గాజువాక నుంచి గాజువా బస్సులు ఉంటాయి. ఈ బీచ్ వెళ్ళే మార్గం అంతా ఏంటంటే ఒక ట్రిక్కింగ్ అండ్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుంది. అలాగే ఈ ఘాట్ రోడ్ మొత్తం వీడియో చూపించలేను కాబట్టి ఒక చిన్న క్లిప్ పెడతాను. ఓకే, వెళ్దామా మరి. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my గైస్ మనం అయితే ప్రజెంట్ ఇప్పుడైతే యాడాడ దగ్గరలో ఉన్న లైట్ హౌస్ దగ్గర ఉన్నాము. లైట్ హౌస్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది, స్టార్టింగ్లోనే ఉంటుంది. బీచ్ దగ్గరికి వెళ్ళి వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను. చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ పైకి అయితే నేను వెళ్ళాను, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అంటే మాట్లాడలేకపోయాను. వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను మీకు, ఓకేనా. గైస్ ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే లైట్ హౌస్కి మనం చేరుకుంటాము. ఘాట్ రోడ్ చూడండి ఎలా ఉందో. మేమైతే బండ్లు అయితే పూర్తిగా షట్ డౌన్ చేశాను, తాళం ఆపేసాను. అయినా కానీ ఏంటంటే 50-60 ఆ రేంజ్లో వెళ్తుంది. చూడడానికి మొత్తం ఘాట్ రోడ్డు, కొండల నుంచి అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నైతే ఒక లైక్ చేసుకోండి వీడియో. గైస్ ప్రజెంట్ అయితే మనం యాడాడ విలేజ్ దగ్గరలో ఉన్నాము. ఈ యాడాడ విలేజ్ తర్వాత బీచ్ అనేది మనకి ఎంటర్ అవుతుంది. చూడడానికి అయితే నేచర్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. సో చూడండి ఎలా ఉందో, చుట్టూ ప్రకృతి, అందులో బీచ్ అండ్ చిన్న గ్రామం. అసలు చూడడానికి అయితే చాలా బాగుందబ్బా. అందుకనే వైజాగ్లో ఉన్న హిడెన్ బీచ్ అని యాడాడ బీచ్ అంటారు కదా. చూడడానికి అయితే లొకేషన్స్ అదిరిపోయింది అసలు. మా బీచ్ దగ్గరలో ఉన్న రోడ్డు పక్కన ఉన్నాము. ఈ రోడ్డుకు ఆనుకొని బీచ్ ఉంటుంది, ఇటు ఏంటంటే నేచర్ ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది వ్యూ పాయింట్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యాడాడ దగ్గరలో ఈ బీచ్ దగ్గరలో ఒక సీకుల దగ్గర ఉన్నాము. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, ఎప్పుడు తెలియదు ఫస్ట్ టైం. టేస్ట్ కూడా బాగుంది. సీకులతో తినుకుంటూ వీడియో మొదలు పెడదాం. గాయస్ మనం అయితే సీకులు తినుకుంటూ ఎదరికొచ్చాము. ఏంటంటే బస్ పాయింట్ వచ్చింది, చూడండి ఎలా ఉందో. ఇక్కడే బస్సులన్నీ ఆగుతాయి. గైస్ బీచ్లో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న షెల్టర్ లాగా ఏర్పాటు చేశారు కూర్చోడానికి. ఖాళీ టైంలో సరదాగా వచ్చి చూసుకుని కూర్చోడానికి ఎక్కువ మంది వస్తుంటారు అనమాట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, చిన్న చిన్న గొడుగుల్లాగా ఏర్పాటు చేశారు. గైస్ ఇప్పుడు ఏంటంటే అక్కడ దగ్గర వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ వ్యూ పాయింట్లో ఏంటంటే ఎక్కువ షూటింగ్స్, సినిమా లొకేషన్స్, వెడ్డింగ్ షూట్స్ అన్నీ కనిపిస్తుంటాయి. అక్కడ ఎక్కువ అక్కడే తీస్తూ ఉంటారు. అక్కడైతే వ్యూ పాయింట్లు అయితే చాలా బాగుంటుంది, ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా వస్తే అక్కడ ట్రై చేయండి. ఇంకేంటంటే ఎక్కువ అందరూ
లవర్స్తోనే వచ్చారు. లవర్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఏటే అందరూ అమ్మాయిలతో ఎందేసి ఎత్తున్నారే, మనం వీడియోల కోసం వచ్చాము. ఏంటి మన బతికి ఏంటి ఇలా అయిపోయింది. ఈ బీచ్కి వచ్చేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కువ ఏంటంటే డేంజర్ స్పాట్ అని చెప్తారు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ లాగేస్తుంటుంది ఈ ఏరియాలో. చూసుకోండి, చాలా బాగుంటుంది. కానీ అడ్వెంచర్ అనేది చెప్పవచ్చు. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఈత వచ్చిన అయితే నో ప్రాబ్లం, మనకైతే ఈత రాదు కదా. మరి ఏటి అర్థం అవుతుందా? ఏంటి మరి వైజాగ్ వచ్చాం, మరి ఆ మాత్రం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? బీచ్లో మామూలుగా ఉంటుంది. మరి ఎంజాయ్ చేద్దామంటే ఈత రాదు. గాయస్, టైం అయితే ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. చూడడానికి అయితే లొకేషన్స్ చాలా సూపర్గా ఉంటాయి. వర్షం కూడా పడే అవకాశం ఉంటుందని చెప్తున్నాను. అసలు ఆ కెరటాలు చూసారు ఎలా ఉన్నాయో? ఆ కెరటాలు చూసుకుంటూ ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చుంటే మనసులో ఉన్న బాధ అంతా అసలు ఎటో వెళ్ళిపోద్ది. ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి బీచెస్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఆ కొండపై ఎక్కువగా ట్రెక్కింగ్ చేస్తారనమాట. మనం అయితే ప్రజెంట్ అయితే ట్రెక్కింగ్ చేయలేము, ఎందుకంటే చాలా అలసిపోయాను ఇప్పుడు దాకా ఆడుకొని బీచ్లో. ఆ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ వ్యూ పాయింట్ అనేది అసలు మామూలుగా ఉండదు. అక్కడ కనిపిస్తుంది కదా కార్గో షిప్, ఆ షిప్ ఒకటే కనిపించింది నాకు. ఇంకా ఇటు చూసుకుంటే అంటే ఆ చివరి కనిపిస్తున్నాయి షిప్లు, కార్గో షిప్లు. మామూలుగా లేదు అసలు. ప్లేస్ అయితే ఫోటో షూట్కి, వెడ్డింగ్ షూట్కి అయితే చాలా బాగుంటాయి. అసలు మామూలుగా ఉంటుంది ఇక్కడ ఫోటోలు తీస్తే. చూడండి ఎలా ఉందో. సాయంత్రం 6 అవుతుంది ఇప్పుడు. ఇదే లాస్ట్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, బాయ్.